పెద్ద పని లేదు కదా. మాకు కాదు, మన జగన్ చెప్పాలి. ఇంకోటి రాజు గారు ఇందాక మా అజయ్ ఆగండి సిట్టింగ్ ఆగండి సార్, ఇద్దరు ఆగండి ఒకసారి ప్లీజ్, ఒకసారి ఆగండి ప్లీజ్. వివేక్ బాబు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తా, దానికి ఆన్సర్ నేను చేస్తాను. మీరు సరిగా నేను మీకు అర్థమైందో లేదో, వాళ్ళ వర్షన్ మీకు అర్థమైందో లేదో నేను చేస్తాను తర్వాత. మన వివేక్ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా ఆయన ఇందాక నేను చెప్పిన కామెంట్స్ అన్నిటిని సోది కామెంట్స్ ఆయన అలాగే చెప్తూ ఉంటాడని అన్నారు. ఇప్పుడు సోది, మీరు సోది అన్నా ఏమన్నా కూడా పర్లేదు, మేమేం ఫీల్ అవ్వం. కానీ మేము చెప్పాల్సిన వర్షను, మా వర్షను ప్రజలకు అర్థమైందా లేదా అంతవరకే చూస్తాం. కానీ మాది సోదైనా ఇంకోటైనా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరన్న కామెంట్స్ కూడా నేను పెద్దగా తీసుకోను, బికాజ్ మీ మెచ్యూరిటీ లెవెల్ అంతవరకే ఉందని అనుకుంటాను. ఇకపోతే మీరు 3 పాయింట్లు అడిగారు. ఏంటి, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ఏం నెరవేర్చింది అని ఫస్ట్ సెషన్ లో కూడా అడిగారు. అప్పుడే చెప్దాం అనుకున్నాను, నాకు వాయిస్ రాలేదు. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే క్రమంలో ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ నెరవేరబోతుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించిన డబ్బులు కూడా అది, ఈ 2 జరిగాయంటే గిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పన అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్ల ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు, ఇలాగా అన్ని సెక్టార్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఇది, పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన. సో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మీకు మీ మీడియాలో కనపడవు కాబట్టి. డిస్టర్బ్ చేయకూడదు. మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు. మీరు స్వామి చెప్పండి, ఒక్క నిమిషం సార్ చెప్తున్నారు. ఆగమని ఎప్పుడు ఆగాల గౌరవంగా సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏమేం హామీలు నిలబెట్టుకున్నాము అనేది ఈ సంవత్సరం 13 నెలల కాలంలో మేము డే బై డే ప్రతిదీ ఎవిడెంట్ గా ప్రజల ముందు ఉంచుతున్నాము. ఒకవేళ మీరు చేయలేదు, లేకపోతే పలానా చోట మాకు తప్పు జరుగుతుందని చెప్తే డెఫినెట్ గా మేము దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటాం. మీలాగా అడ్డదిడ్డంగా వాదించము. మాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు ఏదైతే చేశారో అది మేము చెయ్యము. దానికోసమే మాకు 164 ఇచ్చారు. మేము మీలాగా ఏకపక్షంగా అందరినీ కొట్టేసి తన్నేసి లోపలేసేసి ఎవడరా మనకు అడ్డం చెప్పేవాడు ఎవడు సంపుతాము ఆ టైప్ చెయ్యము అంటున్నాము. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటేనే మీరు చేసిన ప్రతి దోపిడీకి సంబంధించి ప్రజల ముందు ఉంచడానికే మాకు 164 ఇచ్చారు. కాబట్టి ప్రతి అంశంలో ఇందాక గొడ్డలిపోటు గురించి మాట్లాడారు. మా హయాంలో అదే కూటమి ప్రభుత్వం 2019 టైంలో 14-19 చంద్రబాబు గారి పాలనకు సంబంధించిన టైంలో జరిగిన ఎలక్షన్లో టైంలో జరిగిన ఆ హత్యలో తర్వాత మీరు దాన్ని సిబిఐ కావాలడిగిన నోటుతో గవర్నమెంట్కి వచ్చిన తర్వాత సిబిఐ పక్కన పెట్టి సొంతంగా చెల్లెలు వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించుకొని తెచ్చుకున్న సిబిఐ కేసు అది. కాబట్టి మీరు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడకూడదు. కోడికత్తి గురించి అంటే సాక్షాత్తు బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు మెట్లెక్కలేదు. 4 ఏళ్ల పాటు అకారణంగా అన్యాయంగా ఆయన లోపల ఉండిపోయాడు. 3వ కేసు వచ్చేసి ఇంకో కేసు ఏదో చెప్పారు, గొడ్డలిపోటు, కోడికత్తి కేసు, ఇంకో కేసు ఏదో చెప్పారు. సో ఈ 3 కేసులకు సంబంధించి అలాగే ముఖ్యంగా మీ జనసేన అధినేతకు సంబంధించిన వాగ్దానం సుగాలి ప్రీతి కేసు 33,000 మంది మహిళలు మిస్సింగ్. ఆగండి. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కూడా మా చేతుల్లో లేదు, మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే సిబిఐకి ఇచ్చారు. వన్స్ ఒకసారి సిబిఐ కానీ స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో దాని ఇంటర్ఫిరెన్స్ ఉండదు, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్. అది కొంచెం తెలుసుకుంటే బాగుంటది. అలాగే ఎందుకు నేను వచ్చిన మొట్టమొదటి కేసు తేలుస్తానని చెప్పాడు. మీ అధినేతకి చదువు లేదా, లేకపోతే తెలియదా, లేకపోతే ఆ మాత్రం మీకున్న జ్ఞానం మీ అధినేతకు లేదని స్టేట్మెంట్ ఇచ్చారా? మీరు వాగ్దానం చేశారండి, మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసే దాంట్లో చేసి జరుగుతూనే ఉంది. ఎందుకు పరిజ్ఞానం లేక వాగ్దానం చేశారా? ఏం చర్యలు తీసుకోవాలో చదువు లేక వాగ్దానం చేశారా? మీకున్న మాత్రం పరిజ్ఞానం మీ అధినేతకు లేదా? జరగకపోతే దాన్ని ఏం చేయాలో, ఎలాగ దాన్ని ముందుకు తీసుకెళ్లాలో కూడా చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఒక్క నిమిషం సార్, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను తలకాయ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇచ్చి మాట్లాడనివ్వండి.
అర్థమైందా? మాట్లాడినివ్వడానికి ఆయన ఏదో కూల్ గా ఏదో అబద్ధాల మీద అబద్ధాలు నిదానంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రజల కడుపు మంట, ప్రజల ఆకలి మజ్జిపూసి మాట్లాడిగా చెప్పి అబద్ధాలు చేస్తుంటే వెనకటికి ఎవడో సామెత చెప్పినట్టుంది. ఆ సామెత ఏంటంటే వెనకటి ఒక సామెత చెప్పినట్టుంది, మా అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు, 3 ఉన్నాయి, అబద్ధం చేయడం, పడిపోవడం, ఈ 3 లేవు అన్నట్టు ఆగండి, టైం అవుతుంది సార్. సబ్జెక్ట్ మాట్లాడనివ్వండి, మర్యాదగా మాట్లాడనేది అనొచ్చు నేను, కానీ అనలేను. ఎందుకు ఇలాగ అల్లర్చిల్లరగా మాట్లాడలేదు, అందుకే మెల్లిగా మెత్తంగా మాట్లాడుతుండా. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంది. ఓకే సార్, ఓకే, క్లోజ్ చేయండి. 1 minute ప్లీజ్, 1 minute. నేను ఒక మాట చెప్తున్నా సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు మేము చాలా పద్ధతిగా చేస్తున్నాం, పద్ధతిగా పరిపాలిస్తున్నాం, మాకు ఏ చెడు పనులు చేయట్లేదు, చెడు అలవాట్లు మాకు లేవు అంటూ మాకు 3 అలవాట్లు ఉన్నాయండి. ఆ 3 అలవాట్లు ఏంటంటే 1 అబద్ధం చేయటం, 2 మోసం చేయటం, 3 వెన్నుపోటు పడటం. ఇవి తప్పితే అసలు మేము ఏ తప్పులు చేయలేదు, మాకు ఏ అలవాట్లు లేవు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం. అలవాట్లు మాకు అంటగట్టద్దు. ఒకటే సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలకు బాగా తెలుసు. ఈ రోజు ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న విషయం కూడా ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన నరకయాతన పరిపాలనకి, వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళని ఒకరి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి రాష్ట్రానికి విముక్తి చేయండి సార్, వాళ్ళ నుంచి కోరుకుంటున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా అడుగులు ముందుకు వేసుకెళ్తుంది. ఈ రోజు ఒక మిథున్ రెడ్డి గారు సార్, ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ అరెస్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. మీరన్నీ కూడా సామెతలు చెప్పుకుంటూ కూర్చోండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి గొప్ప సామెతలు ఉంటే ఒక బుక్ రాసి జగన్ రెడ్డి గారికి ఇచ్చి పంపండి, జైల్లో చదువుకుంటారు సార్. రాజు గారు, ఓకే, యా, నాగార్జున గారు క్లోజ్ చేయండి. 1 minute ప్లీజ్. సార్, ఇందాక మా అజయ్ బాబు గారు మాట్లాడతా చిన్న కరెక్షన్ సార్. ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సిట్టింగ్ జడ్జి గురించి రాలేదు. ఇంతకుముందు చాలా మంది అరెస్ట్ అయినప్పుడు కూడా రాలా. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే బిగ్ బాస్, కాబట్టి ఆయన దగ్గర పోతుందని భయంతో ఈరోజు సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పి అంటాం జరుగుతుంది. ఎందుకంటే పాదయాత్ర వెంకటేష్ గారు ఒక్కలే కదా సార్, ఇంతకుముందు నేను ఒక ప్రముఖ ఛానల్లో డిబేట్లో వస్తాను, మీ దగ్గరకు వస్తానే, మీ ఛానల్కి వస్తాను చూస్తే వెంకటరెడ్డి గారు, ఎటకారం వెంకటరెడ్డి గారు కూడా సేమ్ సిట్టింగ్ జడ్జి అంటే జరుగుతుంది సార్. అలాగే మా అజయ్ బాబు అన్నట్టు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది, మనం ఇది డిమాండ్ చేద్దాం, దీని మీదే అడుగుదాం. ఎందుకంటే ఒకటే రీజను, టైము ప్రొలాంగ్ చేద్దాం, టైం జాప్యం చేద్దాం. సిట్టింగ్ జడ్జి అంటే మళ్ళీ రావాలి, మళ్ళీ స్టార్టింగ్ చేయాలి, మళ్ళీ టైం పట్టుద్ది. సో బాబాయ్ కేసు ఎలాగునో, కోడికత్తి కేసు ఎలాగో ఇది కూడా అలాగే టైం పట్టింది. లేదా గతంలో మన అన్న మీద ఉన్న 30 కేసులు అలాగనో టైం అలాగే పట్టింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఫైట్ చేయొచ్చు అనుకున్నారు. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ రావాలని కోరుకోవట్లేదు పాదయాత్ర వెంకటేష్ గారు.